ఇంటి ఎలవేల్పు కొన్ని లక్షల మంది కుటుంబాలు కొలువాడేటటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లి శత జయంతి ఉత్సవాలు చాలా ఘనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేసుకున్నాం. దీనికి రాష్ట్ర మంత్రి వర్యులు కుటుంబ సభ్యులు అచ్చెన్నాయుడు గారు, అలాగే జిల్లా కలెక్టర్ వర్యులు, జిల్లా యంత్రాంగం, వివిధ నాయకులు అందరి తాలూకా సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, అందులో నేను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఈ యొక్క కార్యక్రమం ఒక పక్కన శత జయంతి ఉత్సవాలైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికారికంగా ప్రకటించి ఈ కార్యక్రమాన్ని ఎక్కడ ఎటువంటి లోటుపాట్లు లేకుండా అందరూ కూడా సమిష్టిగా కృషి చేసి గతంలో ఎన్నడూ జరగని విధంగా నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా ఈ యొక్క కార్యక్రమం జరగడం, పెద్ద పెద్ద దేవాలయాల్లో ప్రముఖ కార్యక్రమాలు ఏ రకంగా పండుగలు జరుపుకుంటామో దానికి ధీటుగా కోటబొమ్మాల్లో ఈరోజు ఈ కార్యక్రమం జరగడం అనేది చాలా అత్యంత విశేషంగా మేమందరం కూడా భావిస్తున్నాం. చాలా అత్యంత శక్తివంతమైనటువంటి కోటబొమ్మాలి కొత్తమ్మ తల్లికి ఈ 3 రోజులు ఈ యొక్క ఉత్సవాల సందర్భంగా లక్షల మంది భక్తులు జిల్లా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. వాళ్ళకి అన్ని రకాలుగా ఏర్పాట్లన్నీ కూడా చేశాం. దానితో పాటు శోభాయాత్ర రేపు ఆర్గనైజ్ చేసినటువంటి శోభాయాత్ర కూడా దారి పొడుగున కళా బృందాలతో సాంస్కృతిక కార్యక్రమాలతో ఒక పక్కన స్పిరిచువాలిటీ ఆధ్యాత్మికత కూడా బయటకు వచ్చే విధంగా చాలా చక్కగా ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఆ యొక్క కార్యక్రమం అత్యంత విజయవంతం చేయడానికి గ్రామస్తులు, చుట్టుపక్కల ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా విశేష ఆదరణతో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. ఈసారి ప్రత్యేకత హెలికాప్టర్ రైడ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు చేసి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు గతంలో అరసవెల్లి కార్యక్రమంలో కూడా పెడితే రథసప్తమి నాడు పెడితే విశేష స్పందన దానికోసం వచ్చింది. ఈరోజు ఇక్కడ కూడా భక్తులందరూ కూడా కోరుకున్నారు. దాని ప్రకారం హెలికాప్టర్ రైడ్ కూడా ఆర్గనైజ్ చేశాం. అలాగే ఈరోజు కోటబొమ్మాలి తాలూకా గ్రామం కానీ లేకపోతే ఈ ప్రాంతం కానీ అభివృద్ధికి గతంలో అచ్చెన్నాయుడు గారు మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా ఆయన తాలూకా పాత్ర మనందరికీ కూడా కనిపిస్తుంది. గత 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ యొక్క ప్రాంతాన్ని పట్టించుకోలేదు, కార్యక్రమాల్ని పట్టించుకోలేదు, ప్రజల్ని ఇక్కడ ఉండే విశిష్టతని ఏది కూడా పట్టించుకోవడం వల్ల ప్రజలు కూడా చాలా ఇబ్బందులు, చాలా బాధపడ్డారు. వాటన్నిటిని కూడా వెనకపెట్టి మళ్ళీ ఎంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమం చేయడం అందరికీ కూడా ఒక శుభసూచకంగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చెప్పుకోవడం జరుగుతుంది. ఆ కొత్తమ్మ తల్లి తాలూకా ఆశీస్సులతో ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు కానీ నేను కానీ ఈ ప్రాంత అభివృద్ధికి సమిష్టిగా మేము కట్టుబడి ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ లేకపోతే గుడుల తాలూకా కార్యక్రమాలు, ఆలయాల తాలూకా కార్యక్రమాలు వస్తే రెండో ఆలోచన లేకుండా ఆ కార్యక్రమాలన్నిటికీ అవసరమైనటువంటి నిధులు కూడా సమకూర్చి అవసరమైతే టీటీడీ నుంచి కూడా సపోర్ట్ అన్ని కూడా అందించి రాష్ట్రంలో అన్ని పండుగలు, అన్ని ఆలయాలు మళ్ళీ ఎంతో శోభాయుతంగా కార్యక్రమాలు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కూడా సహకరిస్తున్నారు. ఆయనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క ఉత్సవం తరపున కూడా మా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ నవరాత్రుల భాగంగా దసరా సందర్భంగా ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మన తెలుగు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు, శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ జీఎస్టీ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు నిన్ననే లాంచ్ చేయడం జరిగింది. ఈ యొక్క బచత్ ఉత్సవ్ అనే కార్యక్రమంతో సామాన్యుడు, పేదవాడు, మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళందరికీ కూడా ఈ జీఎస్టీలో ఏదైతే పర్సంటేజ్ తగ్గించారో అనేక వస్తువులు, సామాన్యులు వాడుకునే వస్తువుల మీద ఏదైతే తగ్గించారో దానివల్ల ప్రజలందరూ కూడా ఈరోజు ఆనందంగా ఎంతో చక్కగా ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ కూడా స్వీకరించడం దేశానికి కూడా శుభసూచకం. ఒక పక్కన మ్యానుఫ్యాక్చరింగ్ రంగం అలాగే కన్స్యూమరిజం ఈ రెండింటికి కూడా బలోపేతం చేసే విధంగా వికసిత భారత్ అలాగే వికసిత ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేసే విధంగా ఈ యొక్క జీఎస్టీ రిఫార్మ్స్ కూడా ఉండడం చాలా అభినందించే విషయం. దానికి ప్రత్యేకంగా ఆ యొక్క రిఫార్మ్స్ తీసుకొని రావడానికి కారకులైనటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు.